కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, షబ్బీర్ అలీ గారి అల్లుడు మా అన్న పార్ట్నర్స్. అట్లా నాకు షబ్బీర్ అలీ గారిని కూడా నేను అంకుల్ అని పిలుస్తాను. జగ్గన్న సీతక్క నాకు దాదాపు ఒక 7 సంవత్సరాలకి రాఖీ కడుతుంది. నేను అక్క అని సొంత తోడబుట్టిన అక్కలు ఎవరు లేరు. నేను సీతక్క నా సొంత అక్క లెక్క భావిస్తా. బట్టి గారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శ్రీధర్ అన్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. అంటే నేను పెద్దపల్లికి వెళ్ళి టికెట్ ఆడుతుండే కాబట్టి శ్రీధర్ అన్న ఎవరు సపోర్ట్ చేయని టైంలో నాకు సపోర్ట్ చేశారు. చొక్కారావు గారు మనవాడు నిఖిల్ చక్రవర్తి అని ఉంటారు, చువ్వాడి నిఖిల్ చక్రవర్తి అని, వారు శ్రీధర్ అన్నకు నాకు అటాచ్ చేశారు. అంటే శ్రీధర్ అన్న సపోర్ట్ చేశారు. శ్రీధర్ అన్న తర్వాత అందరూ కేవీపీ గారు, పురుషోత్తం తాతయ్య త్రూ కేవీపీ గారు సపోర్ట్ చేశారు. కేవీపీ గారు త్రూ బట్టి గారి దగ్గర అసోసియేట్ అయ్యి దాదాపు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ నేను వారితో ట్రావెల్ చేస్తున్నా. ఇనిషియల్ స్టేజ్ లో ఉత్తమన్న తోటి కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉన్నా. నా కష్టాన్ని చూసి తర్వాత ఉత్తమన్న హుజరాబాద్ ఎలక్షన్ టైంలో హైయెస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఉత్తమన్న. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కష్టమవుతుందంటే ఉత్తమన్న నాకు అండదండగా నిలబడ్డారు. సో బల్మూరి వెంకట్ ఈ వర్గానికి చెందినోడు, ఈ వ్యక్తికి చెందినోడు అని ఎవరు చెప్పలేడు. మీరు ఇందాక చెప్పినట్టు గ్రామ వాతావరణం, నువ్వు ఎవరికైనా ఎవరికైనా ఫోన్ చేయరు. దామోదర్ నరసింహన్న కూడా అదే చెప్తారు. ఎవరితో అన్న కూడా ఈ పని ఉందని అంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అన్న ఈ పని కావాలని వాళ్ళు వినకపోతే బొత్తలు తలకాయ పెట్టి పని చేయాలని అడిగే నేచర్ నాది. సంతోషంగా అభిమానంతో క్లియర్ గా ఉన్నా. ప్రేమతో నాకు ప్రాబ్లమ్ అందరు నాకంటే చాలా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు అయితే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. నాకంటే సమానులు అయితే బొత్తలు తలకాయ పెట్టి అన్న చేసి పెట్టంట. చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలుతారు. క్లియర్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే యువ కోటాలో మంత్రిగా అవకాశం ఉందా? అన్న ఇగో నేను ఈ చర్చ బయట అందరూ మాట్లాడితే కూడా పార్టీ నేను అనుకున్న దానికంటే నాకు చాలా ఎక్కువ ఇచ్చింది. సో రేపు పొద్దున నేను పార్టీకి తిరిగి ఇవ్వాల్సింది చాలా ఉంది. సో పార్టీకి ఈరోజు కష్టం ఎక్కడైతుందో, ఇప్పుడు హైదరాబాద్లో పార్టీ చాలా వీక్ ఉంది. సో హైదరాబాద్లో యువత పాపులేషన్ కానీ మెసేజ్ కానీ హబ్, హైదరాబాద్ ఒక హబ్. ఇక్కడ మనం మార్పు తీసుకొని వస్తేనే తెలంగాణ రాష్ట్రం పైన మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. సో నా మొదటి లక్ష్యం ఏదైతుందో హైదరాబాద్ మొత్తం ఉన్న పార్టీని స్ట్రెంథన్ చేయాలి. ఆ లక్ష్యంగా బల్మూరి వెంకట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష పదవి ఉంటేనే నేను ఏ రకంగా పనిచేసినా అసలు వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ కట్టబెడితే ఏ రకంగా పని చేయగలుగుతా నా గత వర్క్ తోటి మీరు క్లారిటీ ఉంది, ఏ రకంగా పని చేయగలిగితే ఆలోచించగలుగుతారు. సో నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. అది కాక పార్టీ నా పైన ఏదైనా బాధ్యత పెడితే అంటే పర్టికులర్ దీనికి వెంకట్ నువ్వు ఈ టాస్క్ ఈ టైంలో నువ్వు ఇది చెయ్యాలి అంతే. ఈ 18 years to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవ్వరు కూడా ఈరోజు, ఎందుకంటే ఒక కొత్త సిస్టమ్ వచ్చేసింది భారతదేశంలో. అంటే మొన్నటికెళ్ళి మనం చూసినాం రామ్ మందిర్ ఇనాగ్రేషన్ కి సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారు. నేను కూడా సెంటిమెంటలే, నేను కూడా ఎమోషనలే. నేను కూడా పొద్దున్న లేవంగానే వినాయకుడిని మొక్కుతా. నాకు కూడా మెడలో చూస్తే పెద్ద చేనే ఉంటది అన్ని దేవుళ్ళది. నేను కూడా అన్ని నమ్ముతా, నమ్మ అంటలే. బట్ అట్ ద సేమ్ టైం దీంతో పాటు నా ప్రొఫెషన్, నేను ఒక డాక్టర్. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా నేను అనేక సందర్భాల్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఎవరికైనా గుండెపోటు వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈరోజు ఏదైతే సెంటిమెంట్స్ తోటి రాజకీయాలు చేసే మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు కానీ యూపీ సీఎం గారు కానివ్వండి, పాపం వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది ఇక్కడ ఉన్న మా బీజేపీ పార్టీ శ్రేణులు కానివ్వండి, హార్ట్ అటాక్ వస్తే దేవుని ముందుకు తీసుకోవండి అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్పేది ఆటోమేటిక్గా ఏం కాదు, హార్ట్ అటాక్ ఆగిపోతుంది, మంచిగా అయిపోతారని చెప్తారు. నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, హాస్పిటల్కి సర్జరీ చేయాలి. స్టంట్ అయితే స్టంట్ వేయాలి, లేకపోతే బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. సర్జరీ అవుతున్న క్రమంలో ఆ హాస్పిటల్లో ఉన్న గుడికి పోయి దేవునికి మొక్కి, దేవుడా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఆ వ్యక్తి మా నాన్ననా మా తాతనా బతకాలని చెప్పి మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుని ఆశీర్వాదము ఆ డాక్టర్ ఎవరైతే సర్జరీ చేస్తుండ్రో మన పైన ఉంటే రెండు సైమల్టేనియస్ గా అయితే మనిషి బతుకుతాడు. సో నా ఫిలాసఫీ చాలా క్లియర్ గా, హాస్పిటల్ కట్టాలి, హాస్పిటల్ లోపల గుడిని కట్టాలి. కానీ హాస్పిటల్ కట్టక ఉత్త గుడిని కడతా అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఇంకోటి, దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజించాలి, ఎప్పుడు పూజించాలి అనేది మనకి తెలుసు. ఎందుకంటే రాముడు గాని, హనుమంతుడు గాని, వినాయకుడు గాని ఇవన్నీ పార్టీలు వ్యక్తులు పుట్టక ముందు పుట్టినాయి. ఇవాళ నువ్వు వచ్చి ఒక డేట్ డిసైడ్ చేసి ఈ డేట్ రోజే నువ్వు పూజించాలంటే అది మన వ్యక్తిగత స్వేచ్ఛని గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఏ రోజు పూజించాలని చెప్పినోడు
రేపు పొద్దున ఏ అంగేసుకోవాలి, ఏ లాగేసుకోవాలి, ఏ తిండి తినాలి, ఎవరిని కలవాలని చెప్పి నార్త్ కొరియాలో కదా కిమ్ జాంగ్ చేస్తుండు కదా. మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున మన దేశంలో మన స్వాతంత్రాన్ని కోల్పోతాం. ఆ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీగా, అందులో ఉన్న ఒక వ్యక్తిగా ఆ స్వాతంత్రం పోవద్దు అని ఒక పోరాటం చేయడంలో బల్మూరి వెంకట్ ముందుంటాడు. నా విజన్, ఐడియాలజీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో గ్రామంలో ఉన్న ప్రతి యువకునికి ఈ విషయం చెప్తా, ఈ ఎగ్జాంపుల్ చెప్తా. కాంగ్రెస్ పార్టీ హిందూయిజం వ్యతిరేకం కాదు, హిందువులకు వ్యతిరేకం కాదు. కానీ వెంకట